మనం రెండో చాప్టర్ చివర్లో ఉన్నాను కదా ఇప్పుడు. ఇప్పుడు చివర్లో ఉన్నప్పుడు ఈ శంకర భట్టుకి చాలా రకరకాలుగా పాములతో కనిపించడం అవన్నీ గందరగోళంగా అయింది కదా! అయిన తర్వాత ఒక చర్మకారుడు కాబ్లర్ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, "నాకన్నీ తెలుసు" అన్నాడు. "జ్యోతిష్కుడా?" అంటే కాదన్నాడు. సో, కాదనుకుని ఆయన ఎందుకు నీకు ఈ దుస్థితి వచ్చింది అని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి, "నువ్వు చిన్నప్పుడు 'శుక్లాంబరధరం విష్ణు' అనే ఒక మంచి శ్లోకానికి సరదాగా నువ్వు పిచ్చి పిచ్చి అర్థం చెప్పావు అని అదే ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా మనకి చాప్టర్‌లో. దీన్ని బట్టి అర్థమైందేంటంటే, శుక్లాంబరధరాన్ని అనడం వలన రావటం కంటే కూడా దాన్నని కాదు, మనము ఎలాంటి ఆలోచనలు మనం చేయటం మొదలుపెడితే, అలాంటి లైఫే మనకొస్తుంది అని. అంటే మన ఆలోచనలే మన లైఫ్‌కి ఒక సృష్టి. మనం ఏమైతే ఆలోచన చేస్తున్నామో, అదే మనకి వస్తుంది అని చెప్పటం అనమాట ఇక్కడ. దాని వలన నీకిలా వచ్చింది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అంటే నువ్వు ఎప్పుడో కదా నువ్వు అతను చేసింది. ఎప్పుడు నువ్వు అలాంటి ఆలోచనలు చేసినా నీకు అది లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు నీకు మళ్ళీ మొత్తం అంతా కూడా అదే ఇది మనకి జీవితంలో అనుభవించవలసొస్తుంది అని చెప్పడం. ఇకపోతే ఆయన అక్కడి నుంచి ఒక 2, 3 రోజులుండి బయలుదేరి వెళ్తాడు. బయలుదేరి వెళ్తుంటే ఈలోపు అక్కడ ఒక రాజు ఉండడము, ఆ రాజు ఒక బ్రాహ్మణుడు ఉంటే గనక వస్తుంటే పట్టుకొని రమ్మనడము, ప్రతి ఒక్కళ్ళను క్వెషన్ ఏస్తా అంతకంతయితే ఎంత అని చెప్పి క్వెషన్ ఏస్తూ ఉంటాడు అతను. క్వెషన్ ఏస్తూ ఉంటే లేకపోతే గాడిదని ఎక్కువ ఊరేగిస్తాను, ఏదో శిక్ష వేస్తానని చెప్తా ఉంటాడు. సో, ఆళ్ళకి ఈ మనశంకర భట్టు దొరికాడు. అసలే బ్రాహ్మణుల ప్రైడ్ అంతా ఉంది గదా! పట్టుకొని ఆయన చూడంగానే పట్టుకొని ఎళ్లారు. వెళ్ళంగానే ఇంకా అంటే ఏంటి, ఆ బ్రాహ్మణుడిని గొప్ప జాతి వాడిని అన్నది కూడా ఆ ఇగోని మొత్తం చంపుతున్నారు ఇక్కడ శ్రీ వల్లభులు అనేదన్నమాట. వెళ్ళంగానే సేమ్ క్వెషన్ అంతకంతైతే ఈయనకేం చెప్పాలి తెలియక ఇంతకింతే అన్నాడు. ఈయనకేం తెలియక కాకపోతే ఇప్పటికేంటంటే ఆ గ్రేస్ ఆయన మీద ఉంది కాబట్టి అండి. శ్రీ వల్లభుడి యొక్క అనుగ్రహం ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన, ఆయన చెప్పిన ఆన్సర్‌కి రాజు సాటిస్ఫై అయిపోయాడు. రాజు సాటిస్ఫై అయిపోయాడు. ఏంటి అంతకింత అన్నది మనకి తర్వాత మనకి కథలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఏంటి ఒకప్పుడు ఆయన లేని ఒక అంతగా లేకుండా ఉండి ఏదో ఇంట్లో పండిన తోటకూర పండించుకొని తింటూ ఉన్నప్పుడు ఎవరో బ్రాహ్మణులొస్తే ఆయనకి ఆ తోటకూర ఆయన పండించుకొని తినే తోటకూరలోనే ఆయనకి కొంత ఇస్తాడు దాన్ని. అక్కడ ఇచ్చేటప్పుడు అది తిని ఆయన సాటిస్ఫై అయిపోతా ఉంటాడు. సో, మొత్తానికి ఇంక నెక్స్ట్ జన్మలో ఒక రాజు జన్మ వచ్చింది. సో, ఇప్పుడు రాజు జన్మలో ఏమవుతుంది, ఆయనకి బోలెడు తోటకూర ఇస్తున్నాడు. అప్పుడు ఇంత తోటకూర ఇస్తేనే నాకు బాగా ఇంతొచ్చేసింది కదా! ఇంత ఎక్కువ తోటకూర ఇస్తున్నాడు. ఇస్తుంటే ఏమొస్తది అంటే అంతకు అంతైతే ఇంతకి ఏమొస్తాయి అని చెప్పాడు. ఇంతకి ఇంతే అన్నాడు. ఎందుకొస్తది? అప్పుడంటే నీకు ఏమీ లేక నువ్వున్న తోటకూర నువ్వు పంచుకొని ఇచ్చావు. ఇప్పుడేమో అంతా ఉండి రాజైపోయి కూడా మళ్ళీ తోటకూర ఇస్తే ఏమవుతది? అదే 10 రెట్లు ఎక్కువే వస్తది తోటకూర. ఇంకేం రాదు నీకు అని చెప్పడం అన్నమాట అక్కడ. అని చెప్పడం అని అర్థం చేసుకున్నాడు రాజు. ఇక్కడ మనం అంతరార్థంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మన దగ్గర రూ. 10 ఉన్న రోజున మనం రూ. 5 ఇచ్చామనుకోండి ఎవరికైనా, అది ఒక త్యాగం. రూ. 100 ఉన్నప్పుడు దగ్గర కూడా ఒక రూ. 1000 ఉన్నప్పుడు ఒక రూ. 5 ఇచ్చేంత త్యాగం కాదది. మనలో లోపం అన్నమాట అక్కడ. సో, ఎప్పుడైతే మోరోవర్ మొదటిసారి తోటకూర ఆయన ఇచ్చినప్పుడు ఆయన ఏమి ఆశించి ఇవ్వల. అవతల వాళ్ళకి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఇచ్చాడు. సో, ప్రతిఫలం ఆశించకుండా ఒక ఆలోచన చేసి ఒక పని చేశాడు. రెండోసారి అప్పుడు తోటకూర ఇస్తే ఇంతొచ్చింది కాబట్టి ఇప్పుడేమొస్తదో అన్న ఆలోచనతో చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కరెక్ట్‌గా రావట్లేదన్నమాట. ఎందుకంటే మనం ఏది కూడా ఒక ప్రతిఫలం ఆశించి చేయకూడదు. ఆశించకుండా మనం చేసిన రోజున మనకది పదింతలై మనకొస్తుంది అని చెప్పటమనమాట. ఇక్కడ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాన్షనే చెప్తున్నారు ఇక్కడ మొత్తం కూడా. మన లోపల మన కాన్షియస్ కెపాసిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకొస్తుంది. అంతేకాని ఊరికనే అంటే సేమ్ యాక్షన్ ఇద్దరు చేసినా గాని సేమ్ రిజల్టే వస్తదా అంటే ఇప్పుడు లేనివాడును, ఉన్నవాడు సేమ్ చేస్తే వస్తదా? రాదది. నీ కెపాసిటీని బట్టి నువ్వు చేయాలి గానీ అదే పనిగా చేయకూడదు అని చెప్పటమన్నాడు. అది సింబల్ ఇక్కడ. సో, తక్కువ ఇచ్చిన ఇద్దరికీ ఒకటే రిజల్ట్ ఉండదని చెప్పడానికి. తర్వాత అది లా ఆఫ్ కర్మ. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి కూడా. కర్మ గదా! ఇది. లా ఆఫ్ కర్మ నువ్వెంతిస్తే అంతే వస్తది. కాకపోతే ఆయన ఇచ్చిన ఇంటెన్షన్ కూడా ముఖ్యం. ఇవ్వడమే కాకుండా. తర్వాత రాజుగారు ఒక సైన్ లాంగ్వేజ్‌ని కూడా అడిగారు. అడిగితే శివకేశవుడు వేరు వేరా అంటే ఈయన పిడికిలి ముగించి ఒకటే అని అంటాడు. అంటే ఇక్కడ శివకేశవుడు అనేది వేరే 2 కాదు. సేమ్ కాన్షియస్‌నెస్ అని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. కాకపోతే అది అర్థమైంది రాజుగారికి.
పోనీ శంకర్ భట్కి ఏమైనా తెలుసా అది అంటే తెలీదు, ఆయన ఊరికనే చెప్పేశాడు అట్లా. అంటే ఆ టైంకి అలా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహం ఏదైతే ఉందో, అనుగ్రహం ఉంది కాబట్టి ఈయన చెప్పిన ఆన్సర్లు కరెక్ట్ గా రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. ఈయనకి తెలిసి చెప్పలే పాపం. నేను మామూలుగా ఏదో చెప్పి తప్పించుకుందామని దాని దాస్తులో చెప్పాడు ఇక్కడ. అంటే ఈయనకున్న మొత్తం యుగో అంతా అయిపోయి, బాబా శ్రీపాద శ్రీ వల్లభ నీకే అని శరణాగతి చేసి చెప్పిన ఆన్సర్లు చెప్పాడనమాట. నన్ను ఈ అపరాధ ఈ దీని నుంచి, ఈ గాడిని ఎక్కి ఊరేగించే దాని నుంచి మనం కాపాడు అని అన్నాడు. అంటే ప్యూరిఫై చేసుకుంటూ వస్తున్నాడు, ఆయన యుగోని తగ్గించుకుంటా అనమాట. ఈ లాంగ్వేజ్ టెస్ట్ లో కూడా ఆ విధంగా శంకర్ భట్టు మొత్తానికి తప్పించుకున్నాడు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ బై మైండ్. మన మైండ్ ఇంటర్ప్రిట్ చేస్తుంది ఏదైనా కానీ. అలాగే ఈ ఈ కథలు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చదువుకుంటప్పుడు శివు కేశవుడు వేరే వేరే అది కాదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు కదా. మనం అది మామూలుగా మనకి శైవులని వైష్ణవులని గందరగోళం ఉంది. యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మనకి ఒక స్టోరీ ద్వారా, ఒక కథ ద్వారా మనకి ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ కాన్షియస్నెస్ ఉంది అని మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది మనం గ్రహించే తీరుని బట్టి ఉంటుంది కదా, మనం ఇంటర్ప్రిట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ రాజు ఎలా అయితే ఇంటర్ప్రిట్ చేసుకున్నాడో, మనం కూడా ఈ కథల నుంచి వచ్చే సత్యాన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాము అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అని చెప్పాలనుకుంటుంది ఇక్కడ. తర్వాత అటుకులు వర్సెస్ స్వీట్స్ కదా. ఆయన స్వీట్స్ ఇవ్వబోతే నాకు వద్దు అని అటుకులు చూపిస్తాడు. ఎందుకంటే ఈయనకి స్వీట్లు ఇష్టం లేదు, అటుకులు ఉన్నాయి, ఇగో అటుకులు రుచిగా ఉంటాయని చెప్పి చూపిస్తున్నాడు అంతే. కాకపోతే మనకి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ తృప్తి అంటే ఆయన ఏంటి, ఏదైనా కానీ స్పిరిచువల్ ఆధ్యాత్మికలోకి వచ్చినప్పుడు నువ్వు తృప్తిగా జీవించడం అనేది ఇంపార్టెంట్, లగ్జరీ కాదు ఇంపార్టెంట్. నీ దగ్గర ఉన్న దానిలో స్పిరిచువల్ సీకర్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మికలోనే ముందుకు వెళ్ళాలంటే తృప్తిగా జీవించు భగవంతుడు ఇచ్చిన దానిలో, అది చెప్పటం. ఓకే. తర్వాత ఆ నంబర్స్ చెప్పారు కదా, కాస్మిక్ ఎవల్యూషన్ నంబర్స్ చెప్పారు. 1 నుంచి 4, 4 2 స్క్వేర్, తర్వాత 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 6, 16, 5 స్క్వేర్ 25, ఇలా ఆన్ గోయింగ్. సో ఇది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ద మ్యాథమెటిక్స్, ఓన్లీ లెక్కలు చదవటం కాదు ఇక్కడ, క్రియేషన్ ప్యాటర్న్ కూడా అలా అవుతుందని మనకు అడగవచ్చు. ఒకప్పుడు ఓన్లీ అంటే రీబర్తే అంటున్నారు కదా, ఈ జీవులన్నీ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నారు. అంటే క్రియేషన్ అలా 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 ఎక్స్పాండ్ అవుతుంది, కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మరి మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఒక్కటే, జస్ట్ ఒకటే, చైతన్యము శక్తి రెండు కలిపి ఒకటే ఉంది. అది రెండుగా విడదీసి చైతన్యము శక్తి కింద అయ్యి, అంటే ఆడ మగ అని అనుకుంటున్నాం కానీ రెండు అయ్యి ఈ క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ శక్తిలో వచ్చిన ఆలోచన ఈ క్రియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా మల్టిపుల్. ఇప్పుడు మనం ఒక కాన్షియస్నెస్ గా, ఇప్పుడు విజయ్ గారు ఒక్కళ్ళు అనుకున్నాము మనకు వచ్చినప్పుడు, నెక్స్ట్ కాన్షియస్నెస్ ఆమె ముగ్గురు అవ్వచ్చు అదే కాన్షియస్నెస్. సో ఇలా మల్టిప్లై అవుతుంది అని చెప్పడానికి ఆ కాస్మిక్ ఎవల్యూషన్ కోసం అని చెప్పి ఆ నంబర్స్ చెప్పారు మనకి ఇక్కడ. క్రియేషన్ అనేది ర్యాండమ్ గా జరగట్లేదు, క్రియేషన్ ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో జరుగుతోంది అని కూడా చెప్తున్నారు. స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ రెండు డిఫరెంట్ థింగ్స్ కాదు, రెండు చెప్పేది ఒకటే, ట్రూత్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ట్రూత్ ఆఫ్ వన్నెస్, కాన్షియస్నెస్ అనేది ఒకే ఒకటి అని చెప్తున్నారు ఇక్కడ. శంకర్ భట్ చెప్పే ఆన్సర్లకి పెద్ద ఇంటలెక్ట్ ఏం లేదు, ఆయనకి లోపల ఏం పెద్దగా నాలెడ్జ్ ఉండి చెప్పలేదు ఆయన. కాకపోతే ఆ భగవంతుడు అనుగ్రహం ఉండడం వలన, అంటే ఆయన కాన్షియస్నెస్ మనలో ఉన్న కాన్షియస్ నోయర్ స్టేజ్కి వెళ్తే మనకు అన్ని కూడా మనం చెప్పే ఇవి కూడా మంచి మంచి ఇదవుతాయి అనమాట. అంటే మనం చెప్పే ఆలోచనలు అవతల వాళ్ళకి చక్కగా అర్థం. ఇప్పుడు కింగ్ అర్థమైంది, అందువల్ల నేను తప్పించుకున్నాడు, ఈయన తెలిసి చెప్పలేదు అక్కడ. ట్రూ విజ్డమ్ అంటే నిజమైన లోపల ఇంటలెక్ట్ బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే చదవటం వలన, లాజిక్ వలన రాదు. కేవలము భగవంతుడు అనుగ్రహం. ఈ భగవంతుడు ఎక్కడున్నాడు, మనలో ఉన్నాడు. ఆ మనలో ఉన్న భగవంతుని తెలుసుకున్నప్పుడు ఆ డివైన్ మన నుంచి, మన నోట్లోంచి మాట్లాడేలా చేస్తుంది. అది మనం తెలుసుకోవాలి. అది చేయడం వలన ఆయనకు వచ్చే హ్యూమిలియేషన్ ఏదైతే ఆ గాడిని ఎక్కించి తిప్పుతారో అది తప్పించుకున్నాడు మొత్తానికి అనుగ్రహం వలన. సో ఎప్పుడు కూడా సేమ్ కర్మ ఏమి రిపీట్ అవ్వదు. రిపీట్ అవ్వదని ఎందుకు చెప్పారు, ఇక్కడ ఆల్రెడీ ఆయనకి గాడిద ఎక్కాల్సిన పని ముందే అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడే గాడిని ఎక్కి వచ్చాడు కాబట్టి ఆ కర్మ అక్కడ తీరిపోయింది, అనుభవించేశాడు. కాబట్టి ఇంకోసారి కర్మ అరైజ్ అవ్వాలి, ఆ బుద్ధి పనిచేసింది. ఆ ఈగో ఆ ఈగోని అదంతా బౌడౌన్ చేసి వెళ్ళాడు కాబట్టి ఆ ఈగో పనిచేస్తుంది అనమాట. అండర్స్టాండింగ్, నీలో ఉన్న లోపల ఉన్న అండర్స్టాండింగ్ నీకు వస్తుంది అనమాట ఎప్పుడైతే ఈగోని తగ్గించుకున్నావో. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మనకి ఆ కింగ్స్ క్వశ్చన్ కావచ్చు, సైన్ లాంగ్వేజ్, ఆ మోగ భాష కావచ్చు, ఈ కాస్మిక్ నంబర్స్ కావచ్చు, ఇవంతా ఏం చెప్తుందంటే ఎప్పుడైతే నువ్వు నీ ఈగో
ఈగోని చంపుకుని నేను చేశాను ఆ డూయర్షిప్ నుంచి బయటకు వచ్చి అర్థం చేసుకుని కంప్లీట్ గా శరణాగతి చెందుతున్నావో అప్పుడు నువ్వు ఈ అలైన్మెంట్ అంటే లోపల ఉన్న పరమేశ్వరుడికి నువ్వు అలైన్ అవుతావు. అంతేగాని నీ నాలెడ్జ్ వలన కాదు నాయన. నువ్వు ఆ పరమేశ్వరుడికి నువ్వు అలైన్ అవుతున్నప్పుడు మాత్రమే నీకు ఇది అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం అంటే ఒక ఓవరాల్ గా చాప్టర్ అయిపోయింది కదా మనకి. ఈ రోజు సెకండ్ చాప్టర్ అయిపోయింది మనకి. సెకండ్ చాప్టర్ లో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనం ఏం చెప్పారు ఇక్కడ శంకర్ భట్టు కానీ, లేకపోతే దీని నుంచి మనకి ఏం చెప్పారని తీసుకుంటే, ఇక్కడ ఆడ మగ ఫస్ట్ చెప్తున్నాం. ఫస్ట్ సృష్టి ఎప్పుడు కూడా మొదలైన సృష్టి రహస్యం చెప్తుంటే కనుక ఓన్లీ ఒక కాన్షియస్నెస్ ఉంది అంతే. ఇక్కడ భౌతికంగా పురుషుడు స్త్రీ అని ఇద్దరు లేరు. శివ శక్తి రెండు. శివ శర్వాణి, ఆ శివ పార్వతి, చైతన్యం. శివ అంటే చైతన్యం, శక్తి అంటే శక్తి, పార్వతి అంటే శక్తి ఇక్కడ. సో చైతన్యం అంటే ఇంగ్లీష్ లో మనకి అవేర్నెస్ అనుకోవచ్చు. లోపల శక్తి అంటే మనం చేసే ఆలోచన, థాట్, ఈ రెండు కలిస్తే అంటే మనలో మనం చేసే ఆలోచనల నుంచి మాత్రమే మనం సృష్టించుకుంటాము. మనం అలాగే సృష్టించుకుంటాము. ఈ గర్భిణి కోరికలు సర్వాణి అని చెప్పారు ఇక్కడ. గర్భిణి అంటే మన మనసే ఒక గర్భం, దానిలోంచి వచ్చే ఆలోచనలే కోరికలు. ఓకే, మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక మన ఆలోచన ఒక సృష్టికి ఒక బీజం. ఓకే, మనం ఏది కోరుకుంటే అదే మన జీవితంలో అనుభవం అవుతుంది. ఓకే, మనం ఇల్లు కావాలనుకున్నాం అనుకోండి, మనం మొత్తము మన ఎనర్జీ అంతా అక్కడ పెడతాము. ఏ కమ్యూనిటీ, ఎక్కడ స్కూల్స్ ఉంది, ఏంటి కథ అన్ని వెతుక్కుని దాన్ని మనం రియాలిటీలో తెచ్చుకుంటాం కదా. అలాగే మనం చేసిన ఆలోచన నుంచే మన జీవితం వస్తుంది. ఈ రోజున చేసిన ఆలోచన, ఈ రోజు రిలీజ్ చేసిన ఆలోచన ఇవాళ కాకపోతే రేపైనా అది నీకు నీ జీవితంలో వచ్చి తీరుతుంది. అందుకనే ప్రతి ఆలోచన నువ్వు మంచి ఆలోచన మాత్రమే చేయాలి. విరక్కిలెస్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన ఇవే చేయాలి. మనకి భర్త కోరిక తీర్చడం అనే భావం తీసుకుంటే గనక ఇది చాలా నిగూఢమైన ఇది చెప్తున్నారు ఇక్కడ. ఏంటో చెప్పిన పరమేశ్వరుడు పక్కన పార్వతీనో సర్వాణి కోరిక తీర్చడం అంటే మనం చేసే ఆలోచన ఈ సృష్టి తప్పకుండా ఆనర్ చేస్తుంది, తప్పకుండా తీర్చుతుంది అని చెప్తుంటున్నారు. అంటే మనం చేసే ఆలోచనలు, ఏదైతే ఆలోచన లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, ఇంకోటి ఏదైనా అనండి, మనం చేసే ఆలోచనలు విశ్వం దానికి హెల్ప్ చేస్తుంది. మనం చేసే డిజైర్స్ ని చైతన్యం, కాన్షియస్నెస్, మనలో ఉన్న కాన్షియస్నెస్ మనకి అది హెల్ప్ చేసి అది రియలైజ్ అయ్యేటట్టే చేస్తుంది. అంటే రియలైజ్ అంటే సపోర్ట్ చేస్తుంది. విశ్వం విశ్వం మన ఆలోచన మనం ఏదిస్తే అది మనకి వెనక్కిచ్చేస్తారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మా అమ్మాయి ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రాపర్టీ క్వశ్చన్ రావద్దు అనుకుంది. అమ్మ అలా కాదు, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి అని కోరుకోవాలి. అలా కాదు అని చెప్తే మా పిల్లలు వినరు కదా. ఇలా ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో ప్రాపర్టీ క్వశ్చన్, ఏం తెలుస్తుంది విషయంకి, నువ్వు అదే పనిగా చెప్తుంటే అదే వస్తుంది. అలాగే ఇంకొక ఫ్రెండ్ ఉంది, వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందంట. సో ఆమెకి నాకు క్యాన్సర్ రాకూడదు అట్ వన్ డే షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. ఏంటి దానికి, మనం ఏదైతే ఆలోచన చేసుకుంటూ వస్తున్నామో అదే మనకు వస్తుంది. అందుకని మనం చేసే ఆలోచన ప్రతిదీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనండి, లా ఆఫ్ థాట్ అనండి, ఏదైనా అదే వస్తుంది. మనం సంకల్పం ఏదైతే సంకల్పం చేస్తున్నామో అదే సృష్టికి మూలం. ఓకే, దేవుడు కూడా సంకల్ప సృష్టితోనే మనం చేశాడు. దేవుడు అంటే మొట్టమొదటి ఉన్న కాన్షియస్నెస్, నేను అనేకమవుదును కాక అనే ఒక సంకల్పం చేయబట్టే మనం అన్ని రకాలుగా వచ్చి అన్ని రకాల వాటిల్లో నుంచి మనకి ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది ఆ కాన్షియస్నెస్. కాబట్టి మనం చేసే ఆలోచన నెగటివ్ ఆలోచనలు అయితే మనకి బాధ వస్తుంది, అవే రియలైజ్ అవుతాయి. మనం చేసే ఆలోచన పాజిటివ్ ఆలోచనలు అయితే మనకి ఆనందంగా అవే జరుగుతుంది. ఓకే, ఈ దైవ లీలలు అనేవి ఏం లేదండి, లోపలుండే అంతర్గత ప్రక్రియలు. మన లోపల మనం కోరిక, మనం సంకల్పం చేసింది, ఆ సంకల్పం ఏదైతే చేస్తే మన ఆలోచన ఆ రకంగా ఉంటాయి. మన ఆలోచన ఏది ఉంటే మన పనులు ఆ రకంగా ఉంటాయి. మన పనులు ఏముంటే మన అనుభవాలు అలా ఉంటాయి. కాకపోతే ఈ పుస్తకాలను చదవటం ఎందుకు, ఇవన్నీ చెప్పుకోవటం ఎందుకు మరి అలాంటప్పుడు? ఎందుకంటే ఈ జ్ఞానం మనకు తెలిస్తేనే మనం చేసే ఆలోచన కరెక్ట్ గా చేస్తాం. ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఈ అంతరార్థం మనకు తెలిసినప్పుడే మనం చేసే ఆలోచన మనం కరెక్ట్గా ఉంటే. మనకి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, మనకి కూడా ఆ భగవంతుడు, ఆ లోపల కాన్షియస్నెస్ ఒక అనుగ్రహం మనకు ఉంది. అక్కడ శంకర భట్టుకు ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా మనకు అలా ఉంది. కాబట్టి మనకి ఈ ఆలోచనలు ఇదన్నీ మన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ లో వీటిల్లో మనకు తెలిసేలా చేస్తున్నారు. అర్థమైందా? అందుకోసం మనం ఎంత నేర్చుకున్నాం. ఇక్కడ పురుషుడు స్త్రీలు కూడా వేరే వేరే కాదు. పురుషుడు అంటే చైతన్యం,
స్త్రీ అంటే మూమెంట్, స్త్రీ అంటే శక్తి, ఆలోచన చేయగలిగే శక్తి. సో మన ఆలోచన మనకి వస్తుంది, మనం అనుభవిస్తున్న జీవితం మన ఆలోచనల ప్రతిబింబం. కాబట్టి మన ఆలోచనని మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మనం చేసే సంకల్పాలు మంచి పాజిటివ్ శుభ సంకల్పాలు అయి ఉండాలి. సృష్టి బయట నుంచి ఎక్కడి నుంచి ఆరంభం కాలేదు, అది మనలో ఉన్న చైతన్యం నుంచే ఆరంభమైంది. సృష్టి, మన కోరికలే ఈ సృష్టికి విత్తనాలు, మన సంకల్పమే దాన్ని పెంచటం, మన అనుభవమే దాని యొక్క ఫలితం. ఇది తెలుసుకున్నప్పుడు పదే పదే పనిగా ఇదే తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు పొద్దున్నే, రోజు పొద్దున్నే ఒక ధ్యానం చేసుకొని మంచి సంకల్పం పెట్టుకుని మంచి పాజిటివ్ ఆలోచన చేసి దాన్ని ఆ రోజుని ప్రారంభిస్తే కనుక ఎప్పుడు కూడా ఇలాంటివి మనం నొక్కి నొక్కి చెప్తున్నప్పుడు, మీ పిల్లలు ఏదైనా ఫోన్ ఎత్తలేదనుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే పవర్ అయిపోయిందేమో ఆలోచిస్తారు, కానీ ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచన చేయరు మనం. అది అలాంటిది ప్రతిదాన్ని కూడా మనం చదివే బాబా ఇచ్చిన ఈ చిత్తం యొక్క అర్థము మన జీవితంలోకి అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుంది. సరేనా? మళ్ళీ 3rd చాప్టర్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం.